ప్రజలు మరియు పట్టభద్రుల తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన సమస్య అయినటువంటి భీముడు మండలానికి ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్య గురించి మనం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఎన్నో పార్టీలు హామీ ఇచ్చినా ఇంతవరకు మనకు రోడ్డు సమస్య అనేది తీర్చలేదు. అందుకని చెప్పేసి పట్టభద్రులమైనటువంటి మేము ప్రజల తరఫున మరియు పట్టభద్రుల తరఫున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని బహిష్కరించడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ పట్టభద్రులు ఎందరైతే మనకు ఓటర్లు ఉన్నారో 244 మంది భీంపూర్ మండలంలో వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాము పేరు పేరున. మళ్ళీ ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్యని ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి మొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన రోడ్డు వరకు ఇంతవరకు ఎవరు కూడా అయిన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ శాంక్షన్ అయింది అని చెప్పేసి గారు నర్సయ్య గారికి ఎన్నిసార్లు చెప్పినా విన్నవించినా కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు శాంక్షన్ అయింది, అసలు ఏంది అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. మరి మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్య గుబుడి కరంజీ తర్వాత ధనోరా వరకు రోడ్డు నిర్మాణం అనేది కంపల్సరీ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రజాప్రతినిధులకు ఈ ఎమ్మెల్యే మన మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు కూడా, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాంట్లో కదలిక అయినటువంటిది ఏమీ లేదు. అనిల్ యాదవ్ అన్న గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు మనకు హామీలు ఇస్తాబోతున్నారు. కానీ ఇంతవరకు దాంట్లో కదలిక మాత్రం ఏమీ లేదు. కాబట్టి అందరూ మన పట్టభద్రులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ని బహిష్కరించినట్లయితే మనకు కొంత మేరకైనా కానీ న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాము. తదుపరిగా మళ్ళీ వచ్చే కార్యాచరణ నెలకొకటి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూనే పోవాలని మనం అందరు ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్. ఆ తర్వాత ఎలక్షన్స్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనకు ఎటువంటి అవకాశం లేదండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏం చేసినా ఈ 2-3 నెలలు, ఆ తర్వాత మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3-4 సంవత్సరాలకు ఎలక్షన్స్ లేవు. కాబట్టి మనం పట్టించుకుంటే నాదుడు ఎవరు లేడు. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని బహిష్కరించి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ అన్ని బహిష్కరించేస్తేనే మన సమస్య అనేటువంటిది తీరుతుందని నేను కోరుకుంటున్నాను.